మనం చూస్తున్నది వైజాగ్లోని ఆనందపురం జంక్షన్. మనం చూడబోయే శాస్తా గ్రీన్ సిటీ ఈ ఆనందపురం జంక్షన్ నుండి దగ్గరలోనే ఉంటుంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నది ఆనందపురం జంక్షన్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఈ ఆనందపురం జంక్షన్ నుండి శాస్తా గ్రీన్ సిటీ లేఅవుట్కి వెళ్ళే రూట్ని ఇప్పుడు చూద్దాం. ఇదే ఆనందపురం నుంచి పెందుర్తికి వెళ్ళే 6 లైన్ నేషనల్ హైవే. ఈ 6 లైన్ నేషనల్ హైవేకి లెఫ్ట్లో కనిపిస్తున్న డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఆపోజిట్లో ఉన్న 56th బెటాలియన్కి వెళ్ళే రోడ్లోనే శాస్తా గ్రీన్ సిటీ లేఅవుట్ ఉంటుంది. మనం చూడబోయే శాస్తా గ్రీన్ సిటీ లేఅవుట్ ప్రాజెక్ట్కి ఈ హైవే నుంచి 60 feet ప్రపోజల్ రోడ్ ఉంటుంది. మనం చూస్తున్న ఈ టెంపుల్కి లెఫ్ట్లోనే శాస్తా గ్రీన్ సిటీకి వెళ్ళే రూట్ ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ వెళ్ళినట్లయితే అనంతపురం ఫ్లవర్ మార్కెట్ వస్తుంది. మనం చూస్తున్నది టెంపుల్కి లెఫ్ట్లో ఉన్న 56th బెటాలియన్కి వెళ్ళే 60 feet ప్రపోజల్ రోడ్. వెల్కమ్ టు జయదేవ్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వారి శాస్తా గ్రీన్ సిటీ. ఈ లేఅవుట్ ప్రపోజల్ 60 feet రోడ్ను ఆనుకొని 56th బెటాలియన్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఈ లేఅవుట్ మంచి ఎంట్రన్స్ ఆర్చ్తో అన్ని ఇంటర్నల్ రోడ్స్ 40 feet వైడ్ రోడ్స్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్ 2 ఉంటాయి. ఈ లేఅవుట్లోని డెసిగ్నేటెడ్ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్లాట్స్లో కస్టమర్స్ ఇంట్రెస్ట్ మేరకు ఇండిపెండెంట్ హౌసెస్ డెవలప్ చేసి కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. ఈ లేఅవుట్లో VMRDA నామ్స్ ప్రకారం చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు పార్క్స్ ఉన్నాయి. ఇందులో లష్ గ్రీన్ లాన్స్ అండ్ ప్లాంటేషన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం జరుగుతుంది. ఇందులోని ప్రతి ప్లాట్కి అప్రోచ్ ర్యాంప్స్ 6 feet పేమెంట్స్తో డెవలప్ చేస్తారు. ఈ లేఅవుట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీతో పాటు డెడికేటెడ్ స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్తో పాటు LED స్ట్రీట్ లైట్స్, ప్రతి ప్లాట్కి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఈ లేఅవుట్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్న 56 బెటాలియన్ని మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ లేఅవుట్ నుండి కేవలం 5 minutesలోనే అనంతపురం చేరుకోవచ్చు.